హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పడాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే ఒక సాడ్ వీడియో కాదు, ఒక మంచి వీడియోతో అయితే మీ దగ్గరికి వచ్చిన. ఏంటంటే ఫైమా చాలా రోజుల నుంచి అడుగుతాను కదా. ఫైమాతో నేను వీడియో అంటే బిగ్ బాస్కి వెళ్ళాక ఫైమాతో అయితే నేను వీడియోలు ఏం చేయలేదు, ఒకటే వీడియో చేసిన, అది వెళ్ళేది. కాబట్టి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కలిసా. కానీ ఇప్పుడు మళ్ళీ నా ఛానల్లో కూడా చాలామంది అడిగిళ్ళు, అన్న ఒకసారి ఫైమాతో వీడియో చేయని. మీకు అందరి కోసం ఒకసారి అయితే ఫైమాతో వీడియో అయితే చేస్తున్నా. ఫైమా చూడు, హాయ్ చూసారా? ఎట్లా హాయ్ ఫ్రెండ్స్. ఎస్ హాయ్ అందరికి. నేను బాగానే ఉన్నా, నేను సూపర్గా ఉన్నా. ఫైమా చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుందంటే మారిపోతాను అనుకుంటారా బాబు? ఎస్, మారిపోయింది. బిగ్ బాస్ నుంచి వెళ్ళి వచ్చి మారిపోయిన ఫైమా. నేనే మారిపోయినా అంటే కలర్ మారిపోయినావు అని ఏం లేదు. ఫైమా ఇక్కడ నుండి ఇప్పుడు మా షూట్లు కాదు కదా, ఇప్పుడు వాళ్ళు మా షూటే కానీ మేమే వేరే షూట్. బేసిక్గా నేను రెడీ అవుతున్నా, నేను షూటింగ్ వెళ్ళడానికి. కానీ ఒకటి ఏంటి అని అంటే, ఒకప్పుడు ఇద్దరం కలిసి షూట్కి వెళ్ళే వాళ్ళము. బ్యాగ్స్ అద్దుకునేటప్పుడు కూడా అరే ఒకవేళ నా ఎక్కువ బట్టలు ఉన్నా కానీ వాడిని అట్లా పెట్టేసి, అంటే ఎలాగో ఇద్దరం వెళ్ళి ఇద్దరం మళ్ళీ వస్తాం కదా అని చెప్పేసి అట్లా ఉండేది. కానీ ఇప్పుడు సపరేట్ అయిపోయింది అన్నమాట మా పరిస్థితి. వాడి షూట్లకి నిన్న వెళ్ళేసి వచ్చాడు, ఐ మీన్ జబర్దస్త్. నేను ఈరోజు మా టీవీలో జబర్దస్త్ వాడి షూట్లు ఏంది? వాడి షూట్ అంటే నిన్న ఆ షూట్ కి నువ్వు వెళ్ళావు, ఈ రోజు మా టీవీలో షూట్ ఉంది అని. వాళ్ళు మా టీవీ, మేము ఈ టీవీ అలానే ఏం లేదు. కానీ అంటే కొంచెం అనిపిస్తుంది, అంటే ఒకప్పుడు కలిసి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు ఒంటరి అట్లా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. సో బట్టలు అయితే చదువుకుంటున్నాం, వీడు వచ్చిండు. సో ఏంది కదా, ఇంకా కదే ఏం లేదు. నిన్న అందరు అడుగుతారు ఫైమా ఎలా ఉంది, బాగా ఆడింది అనేసి. చాలా బాగా ఆడింది. ఫైమా ఎందుకు తొందరగా వచ్చేసింది అనేసి అడుగుతారులే. ఏం చెప్తావు వాళ్ళకి? తొందరగా వచ్చేసామంటే ఇంకా ఎవరైతే నేను క్వశ్చన్లు అడిగారో వాళ్ళ చేతిలోనే ఉంది సమాధానం. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్స్ వల్లనే. వాళ్ళు ఏమంటారంటే మేము ఓట్లు చాలా వేసినాం అన్న, నేను ఎక్కడికి పోయినా అన్న మేమైతే ఓట్లు ఫైమాకి వేసినాం అనేసి అని అంటారు. సో మేబీ వాళ్ళకి తెలియకుండా కూడా ఇంకేమైనా జరుగుండొచ్చు మేబీ లోపల, అది మనకు తెలియదు కదా. సో క్లారిటీ లేదు నాకు కూడా. ఓకే, ఫైమా లగేజ్ అంతా చదువుకొని వెళ్ళిపోతుంది. నాకు తెలిసి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? నీ నుంచి దూరంగా కాదు, ఎస్ జస్ట్ షూటింగ్ కి దూరంగా, అంతే. షూటింగ్ కి దూరంగా వెళ్తుంది. షూటింగ్ కే దూరంగా వెళ్తావు కదా? అంతే. ఎస్, షూటింగ్ కే దూరంగా వెళ్తుంది, పర్లేదు. వీడైతే నన్ను చాలా సార్లు క్వశ్చన్ వేసాడు. వచ్చి 1 వీక్ అవుతుంది, 1 వీక్ నుంచి ఫైమా నువ్వు ఇక్కడే ఉంటావు కదా, వెళ్ళిపోవు కదా, అంటే మణికొండ షిఫ్ట్ అవుతావా, లేదంటే ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేస్తావు అని చెప్పేసి. సో నేను ఎక్కడికి వెళ్ళను, మనిషి ఇక్కడే ఉంటుంది, కానీ షూటింగ్ లో మాత్రం వేరే ప్లేస్ లో ఉంటుంది, అంతే. ఎస్, ఏం కాదు, పర్లేదు. బయట అయితే కలుస్తాం కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? అడగాలనుకుంటున్నా, చెప్పే. నేను లోపల ఉన్నప్పుడు నేను ఆడిన గేమ్స్ లలో నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? నువ్వు ఆడిన గేమ్లలో ఫేవరెట్ గేమా? బేసిక్ గా కట్టెలు కొట్టిన టాస్క్ ఉంది కదా, అదైతే ఫేవరెట్ గేమ్. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళంటే స్ట్రాంగ్, బాయ్స్ కాబట్టి స్ట్రాంగ్, లేడీస్ కూడా అంత స్ట్రాంగ్ గా నువ్వు కట్టెలు కొట్టి ఆ గేమ్ అంతా ఫినిష్ చేసిన దానికి అది బాగా నచ్చింది. నా నామినేషన్ సిల్లీ అని అంటున్నారు కదా, అంటే నా నామినేషన్ అని కాదు, ఈ సీజన్ మొత్తం సిల్లీ నామినేషన్స్ అని అందరు అంటున్నారు కదా. నేను మాట్లాడినప్పుడు నా నామినేషన్ నీకేమైనా సిల్లీ అనిపించిందా? నువ్వు నాకు ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఏది మాట్లాడినా మనకు నచ్చిద్ది బేసిక్గా. కాబట్టి నాకైతే ఏది సిల్లీగా అనిపించలేదు. కానీ కొన్ని సార్లు అయితే కోపం వచ్చింది, నీ మీద కాదు పక్క వాళ్ళ మీద. నీకు ఇనాయకు జరిగిన గొడవలు, కానీ ఇనాయ మీద నాకు కొద్దిగా ఏంటి ఇలా చేస్తుంది అనేసి అనిపించింది. ఇంకొకటి పాములది ఏదో గేమ్ వచ్చింది కదా, అదంతా గేమ్ బట్టికే. ఎస్, గేమ్ బట్టికే. నాకు కూడా ఇనాయ గారు మీరు ఒకవేళ బయట కలిస్తే చెప్పండి, మనం
మంచి ఫ్రెండ్స్. సో అక్కడ బేసిక్గా నాకు ఫస్ట్ కనెక్ట్ అయిన ఈయననే. కాకపోతే చిన్న మ్యాటర్ వల్ల అది పెద్దగా ఇట్లా అయిపోయింది, పెద్దగా తీసింది. కానీ మేము ఆ ప్రాబ్లమ్ ని సాగదీసాం కానీ మా ఫ్రెండ్షిప్ ని మాత్రం విడిపోలేదా? ఫ్రెండ్షిప్ విడిపోలేదు. ప్రాబ్లం మాత్రం పెద్దగా అయింది, ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. ప్రాబ్లం సాల్వ్ అయినా కాకపోయినా ఫ్రెండ్షిప్ మాత్రం అట్లనే ఉంటుంది. నీకు రేవంత్ అన్నకే ఎక్కువ గొడవలైనాయి నాకు తెలిసి. మరి రేవంత్ అన్న గురించి ఏమంటావు? రేవంత్ అన్న విషయంలో నేను ఒక్కటే చెప్తా, అందరూ ఏదో రేవంత్ అన్న మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది అని అంటున్నారు కానీ ఇప్పుడు స్ప్రెడ్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదండి. తను కూడా నాకు మంచి ఫ్రెండ్, అతను చాలా బాగున్నాడు, ఎప్పుడు ఎంజాయ్ చేస్తే తనతోటే. కానీ ఆ ఎంజాయ్మెంట్ పక్కన పెడితే తప్పులు మాత్రము నేను మాట్లాడింది కరెక్టే, తప్పులు అందరికీ ఉంటాయి, ఇప్పుడు నాకు కూడా ఉంటాయి. సో ఎదుటి వాళ్ళు మనకు చెప్తున్నారంటే వాళ్ళు చూస్తేనే చెప్తారు, అలాంటప్పుడు నేను కూడా చూస్తేనే చెప్పాను, అంతేగాని నేను తన మీద నెగిటివ్ అయితే. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, బిగ్ బాస్ హౌస్ లో నీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మంది కదా, ఒక్కరి పేరు చెప్పు. ఒకరి పేరు అని ఏం లేదు నాకు, ఒక్కరి పేరు చెప్పాలి. చాలా మంది, ఇప్పుడు నేను కూడా వచ్చిన మంది, ఇప్పుడు నన్ను అడిగిన అనుకో నేను కూడా చెప్తా. నాకు 4 మెంబర్స్. 4 మెంబర్స్ అని కాదు, ఒకరి పేరు చెప్పు. ఇష్టం ఎవరి ఇష్టం? కోన్, దట్ మెంబర్ కోన్. నాకు బాగా ఇష్టం, ఎమోషనల్ గా కనెక్ట్ అయింది గీతుతో కాబట్టి గీతు. యు లైక్ గీతు. అంటే మిగతా వాళ్ళందరూ నాకు ఇష్టమే. ఒక రవంత్ ఎక్కువ ఇష్టం. రవంత్ ఎక్కువ ఇష్టం. ఓకే, ఒక రవంత్ గీతు ఎక్కువ ఇష్టం అంట. రాజు మై డార్లింగ్, బేబీ. చాలా ఇష్టము వాడి మాటలు కానీ వాడి కేరింగ్ కానీ. నిజంగా చెప్తున్నా, నేను అసలు నిజంగా నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఎలాంటిగా ఫీల్ అవ్వలేదు నేను. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్లే ఇప్పుడు బేసిక్గా అంటే ఇప్పుడు మా ఇంట్లో అయినా సరే ఎవరైనా సరే ఇక్కడున్న మన సర్కిల్లో కానీ అది తీసుకురాని అంటే తీసుకురాను అనగానే సరేలే అనగానే అద్దు అలగకు వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొస్తారు కదా. సో సేమ్ పర్సనాలిటీ అన్నమాట. నువ్వు కూడా చాలా సార్లు ఇట్లనే చేసినావు. నేను ఏదైనా అడిగిన తర్వాత వద్దులే అని అంటే నేను అడిగినట్టు చేస్తే నువ్వు తీసుకురావడం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, సేమ్ రిపీట్ అన్నమాట. అక్కడ నా ప్లేట్లు కడిగింది వాడే, నేను ఏదైనా టీ తాగితే కడిగింది వాడే, నాకు టీ కప్స్ బయట ఉంటే తీసుకొచ్చి కడిగేది వాడే. ఎప్పుడైనా నా వర్క్ బాత్రూమ్ ఉంటే ఒకవేళ ఫైవ్ నేను చేస్తలేవే నీకు ఎందుకు క్షేమ అని చెప్పేసి వచ్చి నా పని కూడా చేస్తాడు వాడు. అంటే బాగా కనెక్ట్ అయిపోయినా, అంటే ఏ పని చేయనీయకుండా, అంటే చేయనీయకపోతే నేను ఫ్రెండ్షిప్ అని కాదు, అంటే నన్ను అంత అర్థం చేసుకున్నాడు వాడు. అంటే నేను ఎప్పుడైనా నాకు ఓపిక లేదు ఎక్కువ గేమ్ ఆడి అలసిపోయింది అనుకో, అర్థమైపోద్ది వాడికి, నువ్వు ఈరోజు గేమ్ ఆడినావు కదా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఒక్కొక్కసారి అయితే ఆమ్లెట్ వేసి తీసుకొచ్చేవాడు వాడే. అంటే నా గుడ్లు అయిపోయినా కానీ వాడి గుడ్లతోనే ఆమ్లెట్ వేసుకొచ్చి, ఆమ్లెట్ చిన్నగా ఉంటే సరిపోదని ఆయిల్ ఎక్కువ వేసి పెద్దగా చేసి దాన్ని కట్ చేసి తీసుకొచ్చి తినిపించేవాడు అన్నమాట నాకు. సో బాగా మరి ఇంత చేసిన రాజు ఫస్ట్ పేరు ఎందుకు చెప్పలేదు? అలా అని కాదు, నేను అందరు సమానమనే చెప్పిన. రవ్వంతా ఎందుకనంటే ఎమోషనల్ ఎందుకో ఉంది, అది చెప్పలేకపోతున్నాను అంతే గీతు పట్ల. ఓకే, ఆదిరెడ్డి. నాకు బేసిక్గా నాకు నచ్చిన పర్సన్స్లల్లా నాకు నచ్చిన పర్సన్ అయితే ఆదిరెడ్డి. ఎందుకనంటే మాట్లాడే విధానం కానీ, ఇంకొకటి గేమ్ ఆడే విధానం కానీ, ఇంకొకటి డాన్స్ ఈస్ ఫేవరెట్. డాన్స్ అయితే చాలా బాగా చేసిండు ఆదిరెడ్డి. ఎంత మంచివాడంటే నన్ను కూర్చోబెట్టుకుని నా ఫ్యామిలీ గురించి సజెషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత ఈ డబ్బులను నువ్వు ఏం చేస్తావు, ఇలా చేయి అలా చేయి బాగుంటుంది, అట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది. మళ్ళీ నేను అడగక ముందుకే నీకు ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను నీ ముందు ఉంటా, నేను ఇక్కడే ఫ్రెండ్షిప్ కాదు నేను లైఫ్ లాంగ్ ఫ్రెండ్ని నేను అని చెప్పేసి. అంటే అంత కనెక్ట్ అయిపోయి బేసిక్గా తను అమ్మాయిలతో మాట్లాడు, అంటే నీలా కాదు అపోజిట్, సో ఆదిరెడ్డి అమ్మాయితో మాట్లాడు. అండ్ మాకు ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ డే కూడా ప్లీజ్ నాకు ఒక 10 minutes టైం కావాలి మాట్లాడడానికి అని అన్నాడు. సో అలాంటిది సేమ్ క్వాలిటీస్ ఇప్పుడు రాజు కూడా ఎలానో నేను అదే క్వాలిటీ నా దగ్గర చూసావు ఆదిరెడ్డి దగ్గర. ఆదిరెడ్డి అది కొంచెం ఆ రైస్ వేసుకురావా అని అంటే అమ్మా నువ్వు వెళ్ళొచ్చు కదమ్మా అనగానే సరేలే నాకెందుకు తెస్తావులే అనగానే సరే 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 అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చేసాడు అన్నమాట.
అంటే సరే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఏమి చేయకుండా మిగతా వాళ్ళందరితో చేపించింది చేసుకుంటున్నావు అక్కడ మీ బాండింగ్ గురించి చెప్పాను నువ్వు. ఓకే చాలా బాగుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎలా తయారంటే ఇప్పుడు లోపల జరిగేది కూడా జనాలు కొంతమంది నెగిటివ్ గా ఎలా అర్థం చేసుకున్నారు, సేమ్ నువ్వు కూడా నన్ను అలాగే అర్థం చేసుకుంటున్నావు. నేను చెప్పిందంటే పని చేయలేదని చూసినా కానీ అంత బాండింగ్ ఏర్పడ్డది. నేను కామెడీగా చెప్పింది, కామెడీ ఓవర్ యాక్షన్ చేయట్లే కానీ బేసిక్ గా ఫైమా అయితే చాలా బాగా ఆడింది. బాండింగ్ అనేది ఉండాలి మనకి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అంటే మనకు ఎవరు తెలియదు, ఆడికి వెళ్ళాక పరిచయం అవుతాం. మనం కూడా అలానే పరిచయం అయినాం కదా 2018లో, సేమ్ అలా. బాండింగ్ అలా. ఇప్పుడు వచ్చావు కాబట్టి నేను షూటింగ్ కి లేట్ అవుతుంది, నేను నీకోసం కర్రీ చేస్తాను, వంట తిని వెళ్ళు. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఫైమా. ఏ కర్రీ చేస్తాను? ఆలు చేస్తుందా చూద్దు. ఆలు కర్రీ అయితే ఫైమా చేస్తున్నాను కాబట్టి ఫైమా కోసం కొద్దిగా తినేసి వెళ్తా. అది ఎలా ఉందో మీరు కూడా చెప్పాలి, మీరు తిని చెప్తాడు. థ్యాంక్ యూ. ఫైమా అయితే వంట స్టార్ట్ చేసింది. తన ఉన్న బిజీలో కూడా వంట చేసి పెడతానంటే ఎంత అదృష్టమో కదా. ఆ వంట కాస్త పెంటే నాకు తెలిసి. హలో ఫైమా వంట చేసే పెంట కాదు, ఫైమా వంట కోసం ఏమంటారు నీకు రాసి పెట్టుంది తినాలని. ఎవరికి? నాకే రాసి పెట్టిందా? ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది? షూటింగ్ కి కాదు, ఏరియా. అంటే చాలా మంది సెలబ్రిటీలు పెద్ద పెద్దలు అయిపోయిన తర్వాత మణికొండ అటు ఇటు వెళ్ళిపోతారు కదా, అలాగే నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు అని. నాకు అట్లా సెలబ్రిటీ ఫీల్ అనుకున్నట్లయితే నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటే నేను బేసిక్గా అంత ఫీల్ అవ్వలేదు ఇప్పుడు కూడా. అందుకనే జనాలు కూడా నేనైతే అనుకోవట్లేదు. అట్లా అనుకుంటే జబర్దస్త్ లోనే వెళ్ళిపోవాల్సింది. జబర్దస్త్ లో కొంచెం పేరు గుర్తుపట్టున్నారని. నేనైతే ఫేమ్ అనేది ఇల్లు చూసి అయితే రాదు, మనం ఎక్కడున్నామో దాన్ని మంచిగా ఉంచుకుంటే చాలు. సో నేను ఇక్కడే మంచిగా ఉంటాను. చూసారా ఎంత మంచి గుణతత్వం, ఆ గుణం, ఆ దయ, ఆ కరుణ, ఇవన్నీ కనపడతాయి. అది ఆ సినిమాలో ఉంటది. ఏ సినిమాలో? దయా సినిమాలో ఇవన్నీ ఏం లేవు. బేసిక్గా ఫైమా అయితే మంచి అంటే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే చూసారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ ఫైమా ఒక నార్మల్ ప్రవీణ్ని కలిసింది. నార్మల్ ప్రవీణ్ ఏంద్రా బాబు, ప్రవీణ్ అంతే, మళ్ళీ నార్మల్ ప్రవీణ్ ఇది. అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. నాకేం ఇప్పుడు బిగ్ బాస్కి అంటే బిగ్ బాస్ అనేది ఒక బ్రాండ్, లేకపోతే దాన్ని యూజ్ చేసుకొని నేను మనుషుల్ని తక్కువ చేయాలనుకోండి. అప్పుడు కలిసే ఉన్నా, ఇప్పుడు కూడా కలిసే ఉంటా. నాకు అలా ఏం లేదు, నాకేం ఫీల్ అవ్వదు. ఓకే ఫైమా అయితే ఫుడ్ రెడీ చేసేసింది. సో తిని ఎట్లుందో చెప్పు ఫస్ట్. ఓకే తిని ఎలా ఉందో చెప్తా. తింటాను నేను. బాగా కాలుతుంది, వేడిగా ఉంది. నన్ను చూస్తే కాలుతుందా? అబ్బా చూడ్డానికి ఎంత బాగుంది అసలు రెసిపీ. పర్లే బాగానే ఉండింది. పర్లే అన్నా అనుకో. అద్భుతం, అసలు ఇలాంటి వంట జీవితంలో ఒక్కసారైనా తినాలి. అది అట్లా చెప్పు. సో ఫైమాకి వంట వచ్చా? వంట ఏంది, ఆ వంటను పెంట చేయడం కూడా వచ్చు. ఫైమా బాగానే ఉండింది. ఫైమాకి వంట వస్తుంది. అది సో నెక్స్ట్ ఇంకా నువ్వు ఏమేమి తినాలనుకుంటున్నావు చెప్తే అన్ని వండి పెడతా. నీ నెక్స్ట్ ఏం తినాలనుకోను కాదుగా, ఒక్కసారి తిన్నాక. అంటే చికెన్ మటన్లు? నేనైతే నెక్స్ట్ మటన్ తినాలనుకుంటున్నా. ఓకే నా చేత్తో వండి పెడతా, తిను.
అవునా? సో మనకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోతో అయితే నేను మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారని అయితే సో అనుకుంటున్నాను. పటాస్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. సో ఇలాగే మీని కూడా సపోర్ట్ చేయండి. నాకైతే ఎలా సపోర్ట్ చేస్తారో మీకు అలాగే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.